ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో బటర్ మిల్క్ను ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. చాలామందికి పాలు పెరుగు టేస్ట్ అనేది అస్సలు నచ్చదు కదా, అలాంటి వారు కూడా చాలా ఇష్టంగా ఈ బటర్ మిల్క్ అనేది తాగుతారు. దీనికోసం ముందుగా మిక్సీ జార్ తీసుకుని దానిలో కొద్దిగా పచ్చిమిర్చి వేసుకోండి. నేనైతే ఇక్కడ 4 మిర్చి వేసుకున్నాను, మీరు ఎంత కావాలంటే అంత క్వాంటిటీలో వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో కొంచెం అల్లంను కూడా కట్ చేసుకుని ఇలా వేసుకుందాం. నేను ఇక్కడ వేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మా టేస్ట్కి తగినట్లుగా వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇలాగే వేసుకోండి, లేదంటే కొంచెం ఎక్కువ తక్కువగా వేసుకున్నా కూడా పర్వాలేదు. తర్వాత దీనిలో 3 టేబుల్ స్పూన్ల జీలకర్ర, అదేవిధంగా కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోండి. దీనిలో మీకు టేస్ట్ ఏదైనా నచ్చదు అనుకుంటే దాన్ని స్కిప్ చేసేయండి. తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకోవడం వలన బటర్ మిల్క్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత ఒక కట్ట పుదీనాను కూడా బాగా క్లీన్ చేసుకుని ఇందులో వేసుకోవాలి. మీరు ఇంకా కావాలంటే కొద్దిగా ధనియాలు, అదేవిధంగా కొంచెం వామును కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదండి. తర్వాత దీనిలో సాల్ట్ వేసుకోవాలి. 4 టీ స్పూన్స్ వరకు సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకోవడం వలన ఈ పేస్ట్ అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. మనం మజ్జిగ కలుపుకునేటప్పుడు ఇక సాల్ట్ వేసుకోవాల్సిన అవసరం ఉండదండి. ఒకసారి చెక్ చేసుకుని కావాలంటే వేసుకోండి. మనం ఈ పేస్ట్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే కొద్దిగా వాటర్ను కూడా వేసుకుని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి. నేను దీనిలో యూస్ చేసిన ఇంగ్రీడియంట్సే మీరు యూస్ చేయాలని ఏమీ లేదండి. మీకు ఏదైనా టేస్ట్ నచ్చదు అనుకుంటే స్కిప్ చేయండి. మీరు కావాలంటే మీ టేస్ట్కు తగినట్లుగా మీకు నచ్చిన ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీనిలో కొద్దిగా ఇంగువని వేసుకుందాం. ఇంగువ కూడా మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. దీన్ని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక బాక్స్లోకి తీసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకుని స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో 1 నుంచి 2 నెలల వరకు నిల్వ ఉంటుంది. దీనిలో మనం సాల్ట్ అనేది వేసుకుని గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి పాడవదండి. ఇంకా ఎక్కువ రోజులే ఉంటుంది, కానీ అంత ఫ్రెష్గా ఉండదు. మీరు కావాలంటే దీన్ని ఫ్రీజర్లో కూడా పెట్టుకోవచ్చు. మాకైతే ఇది చాలా త్వరగానే అయిపోతుందండి. మా హస్బెండ్ పెరుగు అనేది ఇష్టపడరు కాబట్టి నేను మజ్జిగను కలిపి ఇస్తాను. ఇప్పుడు మనం మిక్సీ జార్లోనే 1 కప్పు పెరుగు వేసుకుందాం. మీరు కావాలంటే కవ్వంతో చిలుక్కోవచ్చండి. ఆల్రెడీ మిక్సీ జార్ ఉంది కదా అని నేను ఇందులోనే వేస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకుని దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇక్కడ కలర్ అనేది మనకు మిక్సీ జార్కి కొంచెం పేస్ట్ ఉంది కాబట్టి ఆ కలర్లో వచ్చిందండి. ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. 1 కప్పు పెరుగు తీసుకున్నాం కాబట్టి నేను 3 కప్స్ వాటర్ వేసుకుంటున్నాను. మీరు ఇంకా చిక్కగా కావాలి అనుకుంటే 2 కప్స్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. చాలామంది పిల్లలు పెరుగన్నం తినడానికి అంతగా ఇష్టపడరు కదా, అలాంటి వాళ్ళకు ఈ పేస్ట్ కలిపిన మజ్జిగ ఇస్తే చాలా ఇష్టంగా తాగుతారు. కావాలంటే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకునైనా తాగొచ్చు. నేను ఇక్కడ తీసుకున్న మజ్జిగ అనేది వాటర్తో కలిపి దగ్గరగా 1 లీటర్ ఉంటుందండి. దీనిలో నేను 1 టేబుల్ స్పూన్ మనం రెడీ చేసుకున్న పేస్ట్ని వేసుకుంటున్నాను. నేను ఫస్ట్ పేస్ట్ రెడీ చేసేటప్పుడు సాల్ట్ అనేది వేస్ట్ చేశాను కదా, దీనికి సాల్ట్ అనేది కొంచెం తక్కువగానే ఉంది, కానీ నేను ఇంకా సాల్ట్ వేయడం లేదు. మజ్జిగ ఇలా పలచగా ఉంటేనే బాగుంటుందండి. మీకు చిక్కగా ఇష్టమైతే కొద్దిగా వాటర్ తగ్గించుకోండి. దీన్ని కావాలంటే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుని సర్వ్ చేసుకోండి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి చాలామంది కూల్గా తాగడానికే ఇష్టపడతారు. పిల్లలకి ఇవ్వాలనుకుంటే కనుక కొంచెం కారం అనేది పచ్చిమిర్చిని తగ్గించుకుంటే సరిపోతుంది. చాలామందికి మజ్జిగ తాగేటప్పుడు నిమ్మకాయ వేసుకునే అలవాటు ఉంటుంది కదా, వాళ్ళైతే మాత్రం తాగే ముందు ఇలా నిమ్మకాయను వేసుకోండి, చాలా బాగుంటుంది. నాకైతే నిమ్మకాయ వేసుకుంటే నచ్చదండి, నేను వేసుకోవట్లేదు. 1 గ్లాస్లో మాత్రమే వేశాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే బటర్ మిల్క్ రెడీ అయ్యింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.